అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 27th ఫిబ్రవరి షిఫ్ట్ 1లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి ఏపీ టెట్ 2024కి సంబంధించిన మ్యాథ్స్ బిట్స్. సో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్కి నేను ఆల్రెడీ సొల్యూషన్స్ చేసేసి పెట్టాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి యొక్క ఆన్సర్స్ని చెప్తాను. ఫస్ట్ 91 బిట్. ఒక ఆటలో అవినాష్ తన ఆరుగురు స్నేహితులలో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు అంటే ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు అంటే 6 నుంచి ఎన్ని గోళీలు అవుతాయి? 6 5 30. సో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు అంటే 6 నుంచి ఎన్ని అవుతాయి అంటే 6 5 30 గోళీలు గెలిచాడు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయినా ఆ సంఖ్య ఏంటి అన్నారు. ఒక సంఖ్య x అనుకుంటాం. సో x ఇంటూ 5 అంటే 0 వచ్చింది. 0 రావాలంటే మనం ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది? 0తో మల్టిప్లై చేస్తేనే 0 అవుతుంది. సో x ఈక్వల్ టు ఎంత? 0. ఆప్షన్ 3 కరెక్ట్. ఆ సంఖ్య ఏంటంటే 0. నెక్స్ట్ 93 బిట్. 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ ఎంత అన్నారు. సో దీన్ని మొత్తం మనం సూక్ష్మీకరించాలి. ఫస్ట్ 3/7 ప్లస్ ఇక్కడ -6/11, 3/7 ప్లస్ -6/11 ప్లస్ ఇచ్చింది రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎల్సిఎం కట్టడానికి అనువుగా అంటే వీలుగా ఉన్నవి ఒక వైపుకి రాసుకోవాలి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 21 ఉంది. సో ఈ రెండింటిని ఒక చోట రాసుకుంటే ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 22 ఉంది. సో ఎల్సిఎం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అవుతుంది. సో లేదు ఎలా చేసినా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. సో ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 7 21 ఉన్నవి దగ్గర చేస్తాం. అంటే 3/7 -8/21 ఒక చోట రాశాను, ప్లస్ 5/22 -6/11 ఒక చోట రాశాను. ఎందుకని 7కి 21కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 21 అవుతుంది. 7కి 21కి ఎల్సిఎం 21 అవుతుంది. ఇక్కడ 22కి 11కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 22 అవుతుంది. సో ఆ విధంగా రాసుకుంటే మనకి ఎల్సిఎం ఎంత అయింది? 21 కదా. 21లో 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. అంటే 3 × 3 -8 ప్లస్ ఇక్కడ 21కి 11కి ఎల్సిఎం ఎంత? 22. సో 22లో 22 1 టైమే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 × 5 అంటే 5 మైనస్ 11లో 22 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ కాబట్టి 2 × 6 వేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? 3 3 = 9 -8/21 ప్లస్ 5 -12/22. సో 9 - 8 అంటే 1/21 మైనస్ 5 - 12 అంటే 7/22. సో ఇప్పుడు 21కి 22కి ఎల్సిఎం కడితే 21కి 22కి ఎల్సిఎం ఎంత వచ్చింది? 462 వచ్చింది. 462లో 21 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 22 టైమ్స్. అంటే 1 × 22 మైనస్ 7 × 22లో 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 462. సో 7 × 21 వేసుకున్నాం. 21 1 జర్ ఎంత? 22 1 జర్ 22 మైనస్ 7 21 జర్ ఎంత? 147. సో ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇందులోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసి 147లోంచి 22ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన దానికి ఏ గుర్తు ఉందో ఆ గుర్తు వేస్తాం. సో 147లోంచి 22 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 125. 125కి ఏ గుర్తుంది? మైనస్ గుర్తుంది కాబట్టి -125/462. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు -125/462. ఆప్షన్లో ఏముంది? ఆప్షన్ 2 అనేది కరెక్ట్. -125/462 ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 94. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం సొమ్ము 3000. పోటీలో మొత్తం పాల్గొన్న వారు 63 మంది. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నారు. సో మనకి మొత్తం పాల్గొన్న వారి సంఖ్య ఎంత? 63. అందులో గెలిచిన వారి సంఖ్య తెలియదు కాబట్టి x అనుకుంటాం. గెలవని వారి సంఖ్య ఏమవుతుంది? మొత్తంలో నుంచి గెలిచిన వారి సంఖ్యను తీసేస్తాం. అంటే 63 - x అవుతుంది. గెలవని వారి సంఖ్య 63 - x అవుతుంది. గెలిచిన వారికి ఒక్కొక్కరికి పంచవలసిన సొమ్ము ఎంత అన్నారు? 100 రూపాయలు అన్నారు. సో గెలిచిన వారికి మొత్తం సొమ్ము పంచవలసిన సొమ్ము ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి పంచవలసిన సొమ్ము 100 రూపాయలు అయితే మొత్తం పంచవలసిన సొమ్ము ఎంత అవుతుంది? 100 × x.
ఎక్స్ అంటే మనకి గెలిచిన వారి సంఖ్య కాబట్టి 100 ఇంటూ ఎక్స్ అనుకుంటాం. అప్పుడు గెలవని వారికి ఒక్కొక్కరికి పంచవలసిన సొమ్ము ఎంత అన్నారు? 25 రూపాయలు అన్నారు. సో గెలవని వారికి మొత్తం పంచవలసిన సొమ్ము ఎంత అవుతుంది? గెలవని వారి సంఖ్య ఎంత అనుకున్నా 63 మైనస్ ఎక్స్ కదా. సో 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25 వేస్తాం. 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25 వేస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 1575 మైనస్ 25 ఎక్స్ వస్తుంది. ఇది గెలవని వారికి పంచవలసిన మొత్తం సొమ్ము. సో ఇప్పుడు ఏమంటున్నారు? మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నారు. సో మొత్తం అంటే మనకి గెలిచిన వారి మొత్తం సొమ్ము ప్లస్ గెలవని వారి మొత్తం పంచవలసిన సొమ్ముని యాడ్ చేసి మనం 3000కి ఈక్వల్ చేస్తాం. సో ఇక్కడ 100x అంటే గెలిచిన వారికి మొత్తం పంచవలసిన సొమ్ము ప్లస్ గెలవని వారికి మొత్తం పంచవలసిన సొమ్ము. ఇది గెలవని వారిది, ఇది గెలిచిన వారిది, ఈక్వల్ టు 3000 అన్నారు. అంటే 3000 అమౌంట్ అనేది గెలిచిన వారికి గెలవని వారికి మొత్తం పంచవలసిన సొమ్ము. సో అది ఈక్వల్ చేసాం కదా, సింప్లిఫై చేస్తాం. మనకి 100x మైనస్ 25x ఉంది ఇక్కడ. సో 100xలో నుంచి 25x తీస్తే ఎంత? 75x. సో ఇక్కడున్న 1575ని ఇక్కడికి తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ 1575 అవుతుంది. 3000 మైనస్ 1575. ఈ 3000లోంచి 1575ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 1425 వచ్చింది. సో 75x ఈక్వల్ టు 1425. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1425/75. సో క్యాన్సిల్ చేస్తే మనకి చివరిగా 5 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే 25 టేబుల్ క్యాన్సిల్ చేసినా వస్తుంది. నేను 5 టేబుల్ క్యాన్సిల్ చేశాను. చేస్తే మనకి 75 అనేది 1425లో 19 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 19. అంటే గెలుపొందిన వారి సంఖ్య అడిగారు కాబట్టి గెలుపొందిన వారి సంఖ్య ఎంత అంటే 19. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 19 వచ్చింది కదా, ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 95. 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ విలువ ఎంత అన్నారు. సో 5 క్యూబ్ విలువ ఎంత? 125. 3 క్యూబ్ విలువ అంటే 27. 125లోంచి 27 తీస్తే ఎంత? 98. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 96. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలుర నిష్పత్తి ఎంత అన్నారు. బాలికల నిష్పత్తి, బాలుర నిష్పత్తి ఇచ్చారు ఇక్కడ. సో బాలికల నిష్పత్తి బాలికలు ఇష్టు బాలురు వేసుకుంటాం. 24:16 అంటే ఇందులో 8 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. సో ఎంత వచ్చింది? బాలుర నిష్పత్తి 3:2. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 5/4ని శాతంగా మార్చిన. 5/4 శాతంగా మార్చమన్నారంటే 5/4ని 100తో, శాతం అంటే 100 కాబట్టి 100తో మల్టిప్లై చేస్తాం, 100%తో. సో 5/4 ఇంటూ 100% అన్నారు కాబట్టి 4 అనేది 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 25 టైమ్స్. సో 25 ఇంటూ 5 ఎంత? 125. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ ఖరీదు ఇచ్చారు, అమ్మకపు పన్ను ఇచ్చారు. సో బిల్లు మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుంటాం. బూట్ల ఖరీదు ఎంత? 450 రూపాయలు. అమ్మకపు పన్ను ఎంత అన్నారు? 5%. సో 450 రూపాయలపై 5% పన్ను అన్నారు కాబట్టి 450 ఇంటూ 5/100 వేసుకుంటాం, శాతం కాబట్టి 450 ఇంటూ 5/100 వేసుకుంటాం. సో శాతం 5/100. సో అప్పుడు ఏమవుతుంది? ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 5 అనేది 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 45/2 అంటే దీన్ని మనం చేస్తే ఎంత వస్తుంది? 2 4, 2 4 పోతే 0.5 10. సో 22 రూపాయల 50 పైసలు వచ్చింది. సో మొత్తం బిల్లు ఎంత ఇప్పుడు? అసలు ఖరీదు ప్లస్ అమ్మకపు పన్ను. అసలు ఖరీదు ఎంత మనకి? 450 రూపాయలు. సో 450 రూపాయలు ప్లస్ అమ్మకపు పన్ను మీద వచ్చింది ఎంత? 22 రూపాయల 50 పైసలు. సో ఇది యాడ్ చేస్తే మనకి 472.50 అనేది వస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 472.50 పైసలు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 99. అసలు 1200 రూపాయలు. సంవత్సరానికి 12% వడ్డీ రేటు అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నారు. సో మనకి వడ్డీ అడగలేదు అక్కడ, మొత్తం ఎంత అంటే ఏ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఫస్ట్ మనకి అసలు P ఈక్వల్ టు 1200,
టీ ఎంత ఇచ్చారు? 3 సంవత్సరాలు ఇచ్చారు. టీ 3 సంవత్సరాలు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చారు? 12% ఇచ్చారు. సో సామాన్య వడ్డీ ప్రకారం I = PTR/100. P అంటే 1200 ఇంటూ 3 ఇంటూ 12/100. సో ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 12 ఇంటూ 3 ఇంటూ 12 అంటే 12 12 ఎంత? 144 ఇంటూ 3. సో ఎంత? I = ఎంత వచ్చింది? 432. సో ఇక్కడ మనకి వడ్డీ అడగలేదు. మొత్తము A = ఎంత అంటే మొత్తం A = P + I, అసలు ప్లస్ వడ్డీ. సో 1200 + 432 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1632 వచ్చింది. సో మొత్తం ఎంత? 1632. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 1632. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 17/4 యొక్క మిశ్రమ భిన్నము అన్నారు. సో 17/4 యొక్క మిశ్రమ భిన్నము అంటే మనం ఏ విధంగా చేస్తాం? 4ని 17తో డివిజన్ చేస్తే 4 4 16 అంటే 4 1/4 వస్తుంది. 4 ఇది ఎంత వస్తుంది? 4 1/4 వస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడింది. 45, 76, 25, 27, 18, 55. అతను చేసిన పరుగుల సగటు అన్నారు. సో ఈ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సగటు అన్నారు. సో సగటుకి ఫార్ములా ఏంటి? రాసుల మొత్తముపై రాసుల సంఖ్య కాబట్టి సో ఈ మొత్తాన్ని యాడ్ చేసి ఏవి ఎన్ని సంఖ్యలు? 1 2 3 4 5 6 కాబట్టి రాసుల సంఖ్య ఎంత? 6 వేసుకుంటాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 246/6 వచ్చింది. 6 ఇందులో 41 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 41 సగటు అనేది 41. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్ర చుట్టుకొలత కనుగొనండి అన్నారు. మనకి భుజం ఇచ్చారు. A = ఇచ్చినప్పుడు ఇక్కడ A = 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో చతురస్రం చుట్టుకొలత P = 4A కాబట్టి 4 × 7 అంటే ఎంత? 4 × 28 సెంటీమీటర్లు. చతురస్రం చుట్టుకొలత 28 సెంటీమీటర్లు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ను ఏమంటారు? 4 లంబకోణాలు కలిగిన రాంబస్ను ఏమంటారంటే సో ఇది రాంబస్ అనుకుంటే ఇది లంబకోణాలు, ఇవి 4 లంబకోణాలు. సో దీన్ని మనం ఈ విధంగా చేస్తే ఇది ఏమవుతుంది? చతురస్రం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ దీర్ఘగణమునకు గల మొత్తం తలముల సంఖ్య ఎంత? 6. ఆప్షన్ 3 కరెక్ట్. సో ఎలా అంటే ఇది ఒక తలము, ఇదొక తలము, ఇదొకటి, ఇదొకటి, మళ్ళీ పైన కింద ఉంటాయి. ఈ 4 వైపులు ఇవి 4 ప్లస్ కింద ఒకటి పైన ఒకటి ఉంటాయి కాబట్టి మొత్తం తలాల సంఖ్య 6. నెక్స్ట్ లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన కోణము ఏంటి? అల్పకోణము, పరావర్తన కోణము, అధిక కోణము, సంపూర్ణ కోణము. అధిక కోణము. ఆప్షన్ 3 కరెక్ట్. ఎందుకని? ఇది 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటుంది, 180 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి 90 డిగ్రీలు అంటే లంబకోణం కన్నా పెద్దది, సరళ కోణం అంటే 180 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి అధిక కోణం. నెక్స్ట్ రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య ఎంత అంటే రేఖాఖండం తీసుకుంటాం. ఇది ఒక రేఖాఖండం అనుకుంటే చివరి బిందువులు అంటే ఇది 1 2. సో 2 బిందువుల సంఖ్య ఎంత అంటే 2. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్యాటెడ్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. క్యాటెడ్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాటెడ్లు ఉన్నారు. అడ్డు వరుస సంఖ్యను బట్టి క్యాటెడ్ల సంఖ్యను కనుగొనే నియమము అన్నారు. అంటే క్యాటెడ్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది అన్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది అంటే అడ్డు వరుస సంఖ్యను బట్టి క్యాటెడ్ల సంఖ్యను కనుగొనే విధానం ఏంటంటే 5 × n. సో n = మనకి 1 2 3 4 ఆ విధంగా వస్తాయి. సో 5 × n అనేది నియమం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అక్కడ ఎన్ని వరుసలు అని అడగలేదు. సో నియమం అడిగారు కాబట్టి 5n. రెండో వరుసలో అని మూడో వరుస అలా అడిగితే మనకి n = 1 2 3 అనేవి సబ్స్టిట్యూట్ చేసుకుని చేస్తాం. 10x² - 18x³ + 14x⁴ కారణాంక విభజన చేయగా అన్నారు. కారణాంక విభజన చేయగా అంటే ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని ఆర్డర్లో రాసుకుంటే 10x² - 18x³ + 14x⁴ ఆర్డర్ ప్రకారం రాసుకుంటే ఫస్ట్ x⁴ వస్తుంది. 14x⁴ - 18x³ + 10x². సో ఈ మూడింటిలో కూడా మనం 2 అనేది కామన్ తీయచ్చు.
2 కామన్ తీసిన తర్వాత ఇంకేమున్నాయి, ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయచ్చు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, x to the power of 4 ఉంది. సో ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ మనకి ఇంక ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఎంత మిగులుతుంది, ఇక్కడ 2 కామన్ తీస్తే 2x స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, 7x స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 2 కామన్ తీస్తే 9x వస్తుంది. ఎందుకని ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ బయట తీసేసాం కాబట్టి ఇంకొక ఎక్స్ ఉంటుంది. సో -9x. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, 5. అంటే 2x స్క్వేర్ కామన్ తీస్తే మిగిలేది ఏంటి, 7x స్క్వేర్ -9x + 5. సో దీన్ని మళ్ళీ మల్టిప్లై చేసినా సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 109. 2 to the power of 5 divides 2 to the power of 8 whole to the power of 5 into 2 to the power of -5ను సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అన్నారు. సో దీనికి ఈ ఫార్ములాస్ అనేవి కంపల్సరీ సబ్స్టిట్యూట్ చేయాల్సింది. ఈ 3 ఫార్ములాలు కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇచ్చింది ఫస్ట్ రాసుకుంటే మనకి దీన్ని ఇది డివైడ్స్ ఉంది, ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి ఇది a power n ఫార్ములా రూపంలో రాసుకుంటే 2 power 5/2 power 8 whole power 5 into 2 power -5 వస్తుంది. సో ఇది a power n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, a power m - n అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 2 to the power of 5 - 8 whole to the power of 5 into 2 to the power of -5 అయింది. సో ఇక్కడ 5 - 8 అంటే -3 వస్తుంది. అంటే 2 to the power of -3 whole to the power of 5 into 2 to the power of -5. సో ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది, a power m whole power n ఈక్వల్ టు a power mn రూపంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది, 3 5 ఎంత 15 అవుతుంది. అంటే 2 to the power of ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి 2 to the power of -15 into 2 to the power of -5. సో ఇక్కడ భూములు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ ఫార్ములా ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, a power m + n అవుతుంది. సో m + n అంటే ఇక్కడ మైనస్లో వాల్యూలు ఉన్నాయి కాబట్టి 2 to the power of -15 - 5 ఈక్వల్ టు 2 to the power of -20 వచ్చింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 2 to the power of -20. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయిగా t యొక్క 3/4 వంతుడు 15 అన్నారు. సో మనకి ఇక్కడ t యొక్క 3/4 వంతులు అంటే 3/4 ఇంటూ t ఈక్వల్ టు 15 అవుతుంది. t ఇంటూ 3/4 ఈక్వల్ టు 15. 15కి సమానం అంటున్నారు. 3/4 వంతు ఇంటూ t ఈక్వల్ టు 15కి ఈక్వల్ అంటున్నారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడంలోనే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 703 సెంటీమీటర్లను మీటర్లలోనికి మార్చిన అన్నారు. సో మనకి మీటర్కి సెంటీమీటర్లు అన్నీ 100 కాబట్టి 703/100 వేసుకుంటాం. సో ఈక్వల్ టు ఎంత మనకి 7.03 మీటర్స్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 112 బిట్. 1 గంట 12 నిమిషాలు 10 సెకండ్లను సెకండ్లలోకి మార్చిన అన్నారు. ఫస్ట్ మనం గంటలని సెకండ్లోకి మార్చుకోవాలి, నిమిషాలని సెకండ్లోకి మార్చుకోవాలి. 1 గంట అంటే 1 గంట ఈక్వల్ టు 60 × 60 సెకండ్లు. సో అప్పుడు ఏమవుతుంది, 3600 సెకండ్లు అవుతుంది. 3600 సెకండ్లు ఇవి. నెక్స్ట్ 12 నిమిషాలు అంటే 12 × 60 సెకండ్లు. సో 720 సెకండ్లు. 10 సెకండ్లు అంటే 10 సెకండ్లు. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత, 4330 సెకండ్లు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఘనపరిమాణము 620 సెంటీమీటర్ క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘన భూ వైశాల్యం కనుగొనండి అన్నారు. సో దీర్ఘఘనం ఘనపరిమాణం LBH కాబట్టి LBH ఈక్వల్ టు 625. సో మనకి ఇక్కడ ఇందులో హెచ్ వాల్యూ తెలుసు. హెచ్ వాల్యూ ఎంత, 25 సెంటీమీటర్స్. అంటే L × B × H ఈక్వల్ టు 625. ఇక్కడ హెచ్ వాల్యూ 25 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ 25 అనేది 625లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో LB ఈక్వల్ టు 25 సెంటీమీటర్ స్క్వేర్. మనకు అడిగింది భూవైశాల్యమే కాబట్టి భూవైశాల్యం అంటే ఫార్ములా ఏంటి, దీర్ఘఘనం భూవైశాల్యం అంటే LB ఈక్వల్ టు 25 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్, 25 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ 114 లాస్ట్ బిట్. 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధి సెంటీమీటర్లో కనుక్కోమన్నారు. సో మనకి ఇక్కడ వ్యాసం ఇచ్చారు. వ్యాసం D ఈక్వల్ టు 28 సెంటీమీటర్లు ఇచ్చారు. వ్యాసార్థం ఏమవుతుంది, అందులో సగం అవుతుంది, వ్యాసంలో సగం అవుతుంది. సో వ్యాసార్థం ఈక్వల్ టు D/2.
సో 28/2 అంటే 14 సెంటీమీటర్లు. వృత్తపది ఫార్ములా ఏంటి? సి ఈక్వల్ టు 2πr. సో 2 ఇంటూ 22/7 ఇంటూ 14. 7 అనేది 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 22 జర్ ఎంత? 44. 44 ఇంటూ 2 అంటే 88 సెంటీమీటర్స్. 88 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్. సో ఇక్కడితో మ్యాథ్స్ బిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.